Emotional damage. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడీ ఈస్ హ్యాపీ అండ్ హెల్తీ అండి. సో బేసిక్గా నేను ఇక్కడ కూడా అదే ఇంట్రడక్షన్ ఇస్తున్నా, బట్ అన్ఫార్చునేట్లీ వెనక ఏదో బాగా సౌండ్ వచ్చి డిస్టర్బెన్స్ వచ్చింది. అది నోటీస్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే అది అలా అనిపించి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది ఒక ట్రావెల్ వ్లాగ్ అండి. నేను అదే చెప్తున్నా. ఇక్కడ బేసిక్గా ఏంటంటే మాకు స్ప్రింగ్ బ్రేక్ వచ్చింది. స్ప్రింగ్ బ్రేక్ ఆల్మోస్ట్ ఇక్కడ పిల్లలకి 7 days అట్లా ఇస్తారు. మొత్తం ఒక 10 days అట్లా ఉంటుంది అనుకుంటా. సో ఆ టైంలో మాకు ట్రావెల్ చేద్దాం అనుకుంటే మా హస్బెండ్కి స్ప్రింగ్కి ముందు దొరికింది లీవ్. సో ఇంకా పిల్లలకి సర్ప్రైజ్ చేద్దామని ఇంకా వాళ్ళు స్ప్రింగ్ బ్రేక్ ముందే ఒక 2-3 days ముందు స్కూల్ బంద్ చేసి మేము వెకేషన్కి వెళ్దామని ప్లాన్ చేసాం. ఇది ప్లాన్ అంతా కూడా పిల్లలకి తెలీదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక నేను షాపింగ్కి వెళ్ళి ఇంకా నెసరీ థింగ్స్ అన్నీ తెచ్చుకొని అప్పుడు ప్యాక్ చేయడం మొదలుపెట్టాను. వాళ్ళు రాకముందే మొత్తం అంతా కూడా ప్యాక్ చేసేసి పెట్టేయాలి నా ప్లాన్ అనమాట. సో అది వాళ్ళకి అస్సలు అంటే ఐడియా కూడా లేదు మేము వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము ఏం తెలీదు. నేను ఏం చెప్పానంటే నేను ఇండియా వెళ్తున్నాను, మళ్ళీ చిన్న ఇంపార్టెంట్ పని వచ్చింది, ఫ్యూ డేస్ తర్వాత మీరు కూడా వస్తారని చెప్పాల్సి వచ్చింది అనమాట. ఎందుకు అంటే స్కూల్ నుంచి వచ్చేసరికి ఆ సూట్ కేస్ చూశారు. సో ఏంటిది ఎక్కడికి వెళ్తున్నాం అంటే లేదు నేను ఒక్కదానే వెళ్తున్నా, మీరు మళ్ళీ వస్తారు అని చెప్పాల్సి వచ్చింది. సో బేసిక్గా అది పిల్లల దగ్గర సీక్రెట్ ఉంచడం చాలా కష్టం అండి. వాళ్ళు ఎన్ని గెస్సులు చేస్తారంటే మా అబ్బాయి అయితే ప్రతి చిన్న మాట వాడికి మైండ్లో రిజిస్టర్ అవుతుంది. వాడు కనెక్ట్ చేసుకుంటాడు అనమాట, డాట్స్ కనెక్ట్ చేసుకుంటా ఉంటాడు. సో వాడి దగ్గర దాయడం చాలా కష్టం. ఇక్కడ ప్యాక్ చేయడానికి వాళ్ళ స్కూల్కి వెళ్ళాక సూట్ కేసెస్ బయటకు తీశాను. చూసారు కదా ట్యాగ్స్, ఇండియా వెళ్ళిన ట్యాగ్స్ అనమాట. అండ్ ఇంతకీ మేము వెకేషన్ ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదా. సో వీడియో అంతా చూడండి, మీకే తెలుస్తుంది ఎక్కడికో. యాక్చువల్లీ ఇది 6 days ఎన్నో డేస్ వెళ్ళినాము. కొంచెం మంచిగా దూరంగానే వెళ్తున్నాం. అండ్ ఇది నాకు ఇష్టమైన ప్లేస్. మీరు ఆ ప్లేస్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. అండ్ పిల్లల రియాక్షన్ అదంతా కూడా రాగానే పెడతాను. మీకు బోర్ కొడితే కనుక స్కిప్ చేయండి, లేకపోతే మొత్తం చూడండి. వాళ్ళ ఎక్సైట్మెంట్ నేను ఎన్నిసార్లు వాళ్ళని అడిగాను ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పాలి, ఏమైనా గెస్ట్ చేస్తారా అని. చేస్తూనే ఉన్నారు చివరి వరకు. యాక్చువల్గా ఫ్లైట్ ఎక్కేంత వరకు కూడా వాళ్ళకి ఐడియా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఫ్లైట్ ఎక్కినాక కూడా వాళ్ళకి ఐడియా లేదు. బేసిక్గా నేను ఎలా మేనేజ్ చేశాను ఏమంటారు అది సీక్రెట్ పిల్లలకి తెలియకుండా అదంతా అంటే వీడియో మొత్తం చూడండి. అండ్ మీరు ఎవరైనా నాలా ఉంటారా? యాక్చువల్గా ప్యాక్ చేసేటప్పుడు నేను కొంచెం రిలాక్స్డ్గా ప్యాక్ చేయాలండి. హడావిడిగా ప్యాక్ చేయడం అస్సలు నాకు సెట్ కాదు. నేను అలా ప్యాక్ చేయలేను. అన్నీ నా ముందు పెట్టుకొని నీట్గా అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా పెట్టాలనుకున్నా అట్లా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ప్యాక్ చేస్తూ వీడియో చూస్తున్నప్పుడు కూడా నేను అదే అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇంతసేపు ప్యాక్ చేశాను, అన్నీ అక్కడ సెట్ చేసుకున్నాను. కానీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టి నాకు నా మైండ్లో ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఐడియా పరంగా పెట్టుకుంటే నాకు ఈజీగా ఉంటుంది బట్టలు తీసి ఇవ్వడానికైనా. లేకపోతే ఎందుకు అంటే మేము 4 కూడా ఒకే సూట్ కేసులో ప్యాక్ చేసుకుందామని ప్లాన్ చేశాను ఫస్ట్. బట్ అఫ్ కోర్స్ అది ఫెయిల్ అయింది. ఎందుకు అంటే ఆబ్వియస్లీ మేము అంత దూరం వెళ్తున్నాము, గబుక్కుని ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. సో ఎక్స్ట్రా అన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది థింగ్స్. సో అందుకని 2 సూట్ కేసులు ప్యాక్ చేయాల్సి వచ్చింది. అండ్ మధ్యలో నేను అదే ఆలోచించడానికి బ్రేక్ కూడా తీసుకొని కూర్చొని ఆలోచిస్తున్నా. సో ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళింది స్పిరిట్ ఎయిర్లైన్స్ అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. స్పిరిట్ ఎయిర్లైన్స్ ఏంటి అంటే మనకి చీపెస్ట్ ఎయిర్లైన్స్ అనమాట. వాళ్ళు చీపెస్ట్ ఎయిర్లైన్స్ అని అడ్వర్టైజ్ చేసిన ఇంకో ట్విస్ట్ ఉంటుంది అనమాట దీనిలో. ఏంటి అంటే వాళ్ళు ఫ్లైట్కి ఛార్జ్ చేస్తారు. మనకి జనరలీ క్యాబిన్ 7 kilos ఉంటుంది కదా, ప్లస్ మనకు ఒక చెక్ ఇన్ లగేజ్ ఉంటుంది మామూలుగా ట్రావెల్ చేసేటప్పుడు. కానీ ఇక్కడ ఏంటంటే మనం చెక్ ఇన్ కన్నా కూడా మనం పే చేసుకోవాలి. అండ్ ఉత్తి క్యాబిన్ బ్యాగ్ ఎక్స్ట్రా తీసుకోవాలంటే కూడా పే చేసుకోవాలన్నమాట. సో ఇట్స్ లైక్ లగేజ్కి మనం ఎక్స్ట్రా పే చేయాలి. అండ్ ఆ లగేజ్ విల్ బి వెరీ ఎక్స్పెన్సివ్. ఆల్మోస్ట్ ఒక్క సూట్ కేసు లైక్ 23 kilos ఎంతో 120 130 సంథింగ్ అరౌండ్ అంత పడుతుంది. సో అవన్నీ యాడ్ చేస్తే ఇంచుమించు వేరే ఎయిర్లైన్ ప్రైసెసే పడతాయి. సో అలా మనం ఏమంటారంటే జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాల్సి వస్తుంది స్పిరిట్లో ట్రావెల్ చేస్తే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద ప్రైస్ డౌన్. బట్ ఇట్లా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు మట్టుకు అన్ఫార్చునేట్లీ అవన్నీ
పని చేయవు, ఎందుకంటే పిల్లలతో వెళ్ళినప్పుడు మనం లగేజ్ పెట్టుకోవడం రిస్క్ చేయలేం కదా. సో ఎక్స్ట్రా స్టఫ్ అవన్నీ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. సో యా, దట్ ఈస్ హౌ ఐ వాస్ ప్యాకింగ్. సో నెక్స్ట్ ఇప్పుడు వీడియో అంతా కూడా మీరు చూడండి, దాంట్లో నేను కొంచెం రాగానే పెడతాను. మీకు ఈ వీడియోలో మీరు చూస్తే నేను పక్కన ఆల్మోస్ట్ ఒక 3 to 4 సన్ స్క్రీన్ బాటిల్స్ పెట్టాను కదా. ఇప్పుడు మీరు గెస్ట్ చేయొచ్చు మేము ఎక్కడికి వెళ్తున్నామో. ఎక్కడికి వెళ్తున్నా? Where are we going? Airport. To? I don't know. School. Okay, No. bye. No. Of course you're going to school today, right? You're coming back, kada? I know. Yeah, you know it. So let's go. It's a breakfast. ఇంకా చీకటిగా ఉంది. ఇట్స్ ఆల్మోస్ట్ 6 o'clock. అయినా కూడా చాలా చీకటిగా ఉంది. ఓకే. And our shoes too. And our dresses too. So you think you're coming with me? What? Antena? No. Yeah. We can't come with you. No, do you think you're coming with me? Yeah. Why do you think so? Because my clothes is there and I told you you're coming in a week after your school kada. Monday nunchi meer naanto vastaru. Nen first veltuna ani cheppa. Then why did you pack our drawing things? Because you'll be bored all this 1 hour journey kada. We are going to Baltimore. It's almost 1 hour. Why did you pack our books? You can't That too. read books That in too. the car. But you need to wait until I leave kada. Airport lo. So you'll be bored, right? You sad now? It's just 4 days. After 4 days you'll come, right? You! I was so happy that I'm leaving. No! No? No! Nana, are you happy? Fully happy? Hey, crazy! Emotional damage. Oh God. Nana. Where are you going? To India. No. Yes, I am. 5 days లో ఇండియా ఎలా వెళ్ళొస్తాం ప్రాక్టికల్ గా చెప్పు. Where are we going, Nebe? I don't know, but we're definitely not going to India because you said 3 hours. నేను ఎప్పుడు చెప్పాను? Yeah, you just said 3 hours in the house. He said he needs to read the 3 hours of the OMG. ఏంటేంటో అనుకుంటున్నారు పాపం. They're not. పాపం పిల్లలు పాపం. No. మా ఫ్లైట్ యాక్చువల్లీ బాల్టిమోర్ నుంచి అండి. సో ఇక్కడ మేము ఉంటున్న ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ అది 1 hour ట్రావెల్ ఉంటుంది, 1.5 hour ట్రావెల్ ఉంటుంది. మార్నింగ్ ఒకవేళ ట్రాఫిక్ లేకపోతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు. సో బేసిక్గా అక్కడికి వెళ్ళాక ఈ 5-6 days ఏంటంటే కార్ని మనకు అక్కడ పార్కింగ్ లాట్ ఏరియాలో మనకు ఆ సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తారు. 6 days అక్కడే పెట్టేసుకోవచ్చు అనమాట. సో మా ఆయన అక్కడ కార్ డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేసరికి బస్లో రావాలి మళ్ళీ ఎయిర్పోర్ట్కి. అంటే దగ్గరే, బట్ షటిల్ బస్సెస్ ఉంటాయి కదా, సో దానికి రావాలి. ఇంత లోపల నేను చెక్ ఇన్ చేద్దామని పిల్లలతో నేను వచ్చేసిన లైన్ లో. ఇక్కడ బేసిక్ గా నేను మళ్ళీ అదే అడుగుతున్నాను, ఎనీ గెసెస్ అని చెప్పి. సో బోర్డింగ్ పాస్ వచ్చినప్పుడు దాని మీద ఉంటాయి కదా, సో అది కూడా చూద్దామని ట్రై చేశాడు మా బాబు. బట్ ఏదేదో మేనేజ్ చేశాను. సో సమ్హౌ వాళ్ళకు మట్టుకు ఇప్పటిదాకా అయితే అసలు ఐడియా లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇప్పుడు మాతో వస్తున్నారని కూడా ఐడియా లేదు. ఎందుకు అంటే స్కూల్కి వెళ్ళిపోతారని చెప్పా. ఫైనల్లీ చెక్ ఇన్ అయిపోయాం. పిల్లలు మీరు మాతో వస్తున్నారా? డూ యూ థింక్? ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. మీరు రాకపోతే మళ్ళీ ఫీల్ అవుతారు. నేను చెప్తున్నాను కదా మీరు రావట్లేదని. సరే ఎక్కడికి వెళ్తున్నావు? యూ డోంట్ నో? ఏబీ, డూ యూ హ్యావ్ అన్ ఐడియా వేర్ వి గోయింగ్?
California? Why do you think so? We never discussed about California, right? Like, it's 3 hours from Oh, Mexico? that's how you decided. Mexico? Why Mexico? It's 3 hours too. He got a clue somewhere. It's 3-hour journey ani. So he's thinking Mexico, California because they are 3 hours apart. Antena? So okay, చూద్దాం ఎక్కడికి వెళ్తున్నాము. Let's see Ivy, okay? she's still upset because she doesn't know. She's not upset. Are you upset with me? అయ్యమ్మా అప్సెట్ ఉన్నావు నాతో? హ్యాపీగా ఉన్నావా? రుచిమా చెప్పు. వస్తే హ్యాపీ ఉంటాయి. ఓకే చూద్దాం వస్తున్నావా రావట్లేదా అని. ప్లీజ్ ముందే చెప్పు. సరే మరి నీకు తెలుసు కదా వస్తున్నా అని, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు వస్తే హ్యాపీ అని? అంటే ఎక్కడో డౌట్ ఉంది నీకు. అబ్బా ఉంది. చూసారు కదా మా పాప అయితే ఫుల్ ఫ్రస్ట్రేషన్ ఉందన్నమాట దానికి. ఏంటంటే దాని బాధ అంతా డౌట్, ఇంకా మేము వస్తున్నామా వెళ్తున్నామా లేదా అని. ఎక్కడికి వెళ్తున్నామో తెలియకపోయినా బయటకు వెళ్ళాలి, వెకేషన్కి వెళ్ళాలి అంతే కావాలి దానికి బేసిక్గా. అందుకనే ఇంకా అది వెయిట్ చేస్తుంది. వాళ్ళు నాన్న వస్తే మళ్ళీ వెళ్ళిపోతామా మేము స్కూల్కి, తీసుకెళ్ళిపోతారా అన్నట్టు ఆలోచిస్తుంది అనమాట. ఇంకా నాన్న కోసం వెయిట్ చేస్తా. ఇంకా వాళ్ళు ట్రై చేస్తున్నారండి క్లూ కోసం. ఏంటంటే అక్కడ బోర్డ్స్ మీద డిస్ప్లే చేస్తారు కదా లైక్ డిపార్చర్ ఇవి. సో అక్కడ ఏమైనా ఏరియా రాసి ఉంటుందేమో అని ట్రై చేస్తూ ఉన్నారు. నేను నవ్వుకుంటా ఉన్నాను. అండ్ ఇంత లోపల మా హస్బెండ్ వచ్చి నవ్వుతున్నారు, నవ్వి అంటున్నారు అనమాట, ఏ పాపం చెప్పేసే ఏం కాదు, ఎందుకు చెప్పేసే అని. నేనేమో సర్ప్రైజ్ చేద్దాము, అది మెయింటైన్ చేద్దాం, వాళ్ళు ఎంతవరకు ఉండగలుగుతారా అని చెప్పి. సో వాళ్ళు హ్యాపీ ఏంటంటే వెకేషన్కి వస్తున్నామని తెలిసింది. సో దే ఆర్ హ్యాపీ. ఫైనల్లీ మేము ఇంటికి వెళ్ళట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు, వెకేషన్కి వెళ్తున్నాం. దే హ్యాపీ. నా అంత ఎగ్జైట్మెంట్గా ప్లేస్ తెలుసుకోవాలనేది అంత లేదు ఇప్పుడు, ఎందుకంటే ఎక్కడికైనా పర్లేదు ఎంజాయ్ చేస్తాం కదా అన్నట్టే ఉన్నింది. సో నవ్వుకుంటూ ఉన్నాం మేము మా హస్బెండ్. ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చొని తర్వాత ఇంకా చెక్ ఇన్ సెక్యూరిటీకి వాటికి వెళ్ళిపోయామన్నమాట. బేసిక్గా మేము ఎర్లీగానే వెళ్ళిపోయామండి, ఎందుకు అంటే బాల్టిమోర్ మాకు కొంచెం దూరం కదా. సో మళ్ళీ మాకు లేట్ అయితే ఫ్లైట్ మిస్ అవుతుంది అని చెప్పి రిస్క్ లేకుండా మేము ఎర్లీగానే బయలుదేరి వెళ్ళాం. సో ఇనఫ్ టైం ఉన్నింది. సో అక్కడ మా హస్బెండ్ వచ్చి కూర్చున్నాక కూడా కొంచెంసేపు కూర్చొని ఆ తర్వాత సెక్యూరిటీ కోసం వచ్చాము. అండ్ సెక్యూరిటీ లైన్ కూడా ఎక్కువ మందే ఉన్నారు. నేను షాక్ అయ్యాను, అంటే అంత ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యా చూసారు కదా మా పాప ఎక్స్ప్రెషన్, సర్ప్రైజ్ అయింది ఏంది ఇంతమంది ఉన్నారు అని చెప్పి. యా ఇంకా అలా స్టార్ట్ అయిపోయాం. సో మీకు ఏమైనా క్లూ దొరికిందా? నేను చెప్పాను కదా ఫస్ట్లో సన్ స్క్రీన్ పెట్టుకున్నాను అని చెప్పి. ఆబ్వియస్లీ సన్ స్క్రీన్ పెట్టుకున్నాను అంటే మంచి ట్రాపికల్ ఏరియానే మీకు క్లూ వచ్చేసి ఉండాలి. సో యా గెస్ చేస్తే మట్టుకు మీరు కమెంట్స్లో పెట్టండి, నేను చూస్తాను. ఈ వీడియోస్, ఈ ట్రావెల్ వీడియోస్ వ్లాగింగ్ కంటే కూడా నాకు బాగా నచ్చిందండి రికార్డ్ చేయడం. ఎందుకు అంటే బై డిఫాల్ట్ నేను అట్లానే నేను ఎక్కడికి వెళ్ళినా, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ డైలీ డే టు డే లైఫ్లో కూడా నేను వీడియోస్ బాగా రికార్డ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు నాకు ఈ ట్రావెల్ వీడియోస్ అన్నీ కూడా అన్నీ క్లబ్ చేసి పెడుతుంటే నాకే ఒక మెమరీ లేన్లా ఉంటుంది కదా. సో ఇది వీడియో పెద్ద ఎవరు చూడకపోయినా, లేకపోతే నా ఛానల్ ఏం పెద్ద ఛానల్ కాదు, చాలా బేసిక్ది. సో స్టార్ట్ చేశాను. సో అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవండి, ఇది అందరూ చూడాలి అని ఎక్స్పెక్టేషన్ ఎవరికో యూస్ అవుతుందని అయితే చేయట్లేదు. దిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ మై రికార్డ్స్ లాగా, నా మెమరీ లేన్ కోసం. సో బేసికలీ ఇక్కడ ఏమైందంటే ఎంట్రన్స్లో ఆవిడ ఉంటుంది కదా, నేను రికార్డ్ చేయడం చూసి ట్రై టు క్యాప్చర్ ఆల్ ది మూమెంట్స్ పాసిబుల్ మామీ అంటుంది అనమాట. అదే చెప్తున్నాను మీకు. సో ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కేసాం, ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మీరైతే కీప్ గెస్సింగ్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు గెస్ చేసిన కరెక్టా లేదో కూడా చెక్ చేద్దాం. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అండ్ బీ బ్లెస్డ్ అండి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.